నమస్తే. టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఇది జరగడానికి ముందు మీకు వస్తున్న చివరి సందేశం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇది మనకి చివరి సందేశం అవుతుంది అండ్ ఆ సందేశం ఏమిటి అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. చాలాసార్లు మనకి మన మనసు చెప్తూ ఉంటుంది దట్ నువ్వు ఇక్కడ కరెక్ట్ చేస్తున్నావు, ఇక్కడ నువ్వు కొంచెం మార్చుకుంటే బాగుంటుందేమో అని ఇట్లాంటి సూచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఆ సూచనలని పెడచెవిని పెట్టేసి మనం ఏం కాదులే, మనకి ఏది సౌకర్యమో మనం అది చేస్తూ వెళ్ళిపోతాం. మన సౌకర్యం మనం చూసుకుంటున్నప్పుడు మన మనసు మనకి ఏదైతే చెప్తుందో దాని సౌకర్యం అది చూసుకోవడానికి వెళ్ళిపోతుందంట. కానీ ఆ వెళ్ళిపోయే ముందర లాస్ట్ టైం మనకి హెచ్చరించడానికి వస్తున్న చివరి సందేశం ఇది. ఎందుకు అంటే మనలో చాలామంది మన మనసుని అజాగ్రత్త చేస్తాం. మన మనసుని మనం అజాగ్రత్త చేసుకొని ఎవరో మనల్ని హర్ట్ చేసినారు, ఎవరో మనల్ని బాధ పెట్టారు, వాళ్ళు మనల్ని చులకనగా చూసినారు, వీళ్ళు మనల్ని విభేదిస్తున్నారు అని చెప్పి ఎవరి వైపో మనకి వేలు చూపించడం ఈజీ. మనం ఏం చేస్తున్నాము, మనలో ఏమి ఉంది, మనం ఏం చేసుకొని ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అనేది కష్టం మనకి. కానీ కష్టమైనా కానీ ఇష్టంగా మీ మనసు మీకు చెప్పాలనుకుంటున్న ఆ చివరి సందేశం ఏంటో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం కానీ గైడెన్స్ కానీ తీసుకొని వస్తుందని అర్థం అనమాట. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా టైమ్లెస్ రీడింగ్స్. సో నేను ఇక్కడ ఫస్టే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వీడియోకి హైప్ ఇచ్చి, వీడియో కొంచెం మంచిగా పోతుంటే నాకు కూడా ఎనర్జీ బూస్ట్ అన్నీ వస్తాయి అన్నమాట. సో నాకు కూడా ఆ రష్ అనేది రావాలి కదా, దట్ నేను ఇంకా బెటర్గా చేయాలి, నేను ఇంకా డిఫరెంట్గా ఆలోచించాలి అని చెప్పి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇన్ రిటర్న్ మీరు ఏదైనా ఈ వీడియో నుంచి పొందుతుంటే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. దట్ విల్ రియలీ హెల్ప్ మీ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతల్ని తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఛానల్ 2.5 సంవత్సరం నుంచి ఇలా నేను నడపగలుగుతున్నాను అంటే దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాము. అండ్ నేను ఇదివరకే చెప్పినట్లు మనం ఏమంటే ఏం జరగబోతుంది, మీకు ఎందుకు ఈ చివరి సందేశం అండ్ ఆ సందేశం ఏమిటి అనేది మనం చూద్దాం. నేనైతే ఫస్ట్ టారో నుంచే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత మనం గైడెన్స్ కింద కొన్ని కార్డ్స్ తీసుకుందాము. సో ఫస్ట్ మనకి టారో ఏం చెప్తుందో చూద్దాం. నేను ఫ్లిప్ అయిన కార్డ్స్ తీసుకోకూడదు అనుకుంటున్నాను, నేను కట్ చేసి తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ఈరోజు నా ఇంట్యూషన్ ఇట్లనే చెప్తుంది. సో నా ఇంట్యూషన్ మాట నేను వినాలి కదా, వీడియోనే మనం వినాలి, మన ఇంట్యూషన్ మాట వినాలి, మన మనసు మాట మనం వినాలి అన్నప్పుడు మనం దానికి అగెయిన్స్ట్గా చేయకూడదు. మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి హ్యాంగ్డ్ మ్యాన్. ఇది ఏం జరగబోతుందికి మనకి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. నెక్స్ట్ ఎందుకు ఇది మీకు చివరి సందేశంకి మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది. అండ్ ఆ సందేశం ఏమిటి అనేది వచ్చి 8 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి మనకి 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇది ఇక్కడ పెట్టుకుందాము అండ్ ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేను ఫస్ట్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ నుంచే రీడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఈరోజు మీకు ఈ అలర్ట్ ఎందుకు, ఈరోజు మీకు ఈ మెసేజ్ ఎందుకు అంటే ఎవరో మిమ్మల్ని తొందరలో మోసం చేయబోతున్నారు. లేదు, ఇప్పుడు వరకు మీకు బల్లిలాగా అతుక్కొని ఉన్న వాళ్ళు ఎవరో మీకు ఏదైనా సీక్రెట్ రివీల్ చేయడమో, మీతో ఏదో రివీల్ అవుతుంది, ఇది మిమ్మల్ని బ్రేక్ చేస్తుంది. అంటే మీరు కుంగిపోతారా, కుమిలిపోతారా, బాధపడతారా, నాకు అసలుకి ఇలాంటి వర్డ్స్ వాడడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఇది చెప్పకపోతే తప్పవుతుంది. ఎందుకు అంటే మీరు అశ్రద్ధ చేస్తున్నారనమాట. మీరు సరిగ్గా దాన్ని పట్టించుకోవట్లేదు, గమనించుకోవట్లేదు. మీకు సూచనలు వస్తున్నా కానీ మీరు పెడచొవని పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు స్ట్రైట్గా చెప్పాలి అంటే మీతో డిస్హానెస్ట్ పీపుల్ ఉన్నారు. మీరు వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. వాళ్ళని ఏంటంటే మీరు కరెక్ట్గా అంచనా వేసుకోలేకపోతున్నారు.
వాళ్ళు మీతో అబద్ధాలు చెప్తున్నారు, మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నారు, అండ్ వాళ్ళు మీకు డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళతో రిస్క్ ముడిపడి ఉంది, వాళ్ళ బిహేవియర్ కరెక్ట్గా లేదు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, లేదు వాళ్ళు మంచి వాళ్ళలాగా కనిపిస్తుండొచ్చు కానీ వాళ్ళు మీ శత్రువులు అయింటారనమాట. ఫ్రెండ్ రూపంలో ఉన్న శత్రువు అవుతారు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తుంటారు, కానీ ఆ పొగడ్తలు కూడా ఎట్లుంటాయి అంటే, నువ్వు బాగున్నావు కానీ ఇదొక్కటి లేకపోయినంటే ఇంకా బాగుంటావు. మనకి వాళ్ళు మన పక్కన ఉంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది. వాళ్ళు ఏదో మంచి మాట్లాడినట్టే ఉంటుంది కానీ మనకి అంత ప్లెజెంట్ ఫీలింగ్ రాదు. ఏదో మనల్ని బంధించేసినట్లు, ఊపిరాడినట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు కంటిన్యూస్గా మీ పైన స్పై చేస్తున్నారు, మీ అడుగులు గమనిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు సమయం కోసం పొంచి ఉన్నారనమాట. మీరు కానీ కాన్షియస్గా లేకపోతే వీళ్ళ స్ట్రాటజీస్ పనిచేస్తాయి. సో వీళ్ళ స్ట్రాటజీస్ పని చేయకూడదు అంటే మీరు అలర్ట్ అవ్వాలి. మీరు అలర్ట్ అవ్వాలి కాబట్టి ఈరోజు ఈ వీడియో మీ ముందరికి వచ్చింది. మీరు ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా? మీరు ఆ డ్యామేజ్ని జరగకుండా ఆపుకోవాలనుకుంటున్నారా? లేదు డ్యామేజ్ని మినిమైజ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీకు తెలియకుండానే వీళ్ళు మీకు డ్యామేజ్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంటారు. ఆల్రెడీ జరిగిపోయిన డ్యామేజ్ని మనం పూడ్చుకోవాలన్నా, కొత్తగా డ్యామేజ్ జరగకుండా ఆపాలన్నా ఇప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు అలర్ట్ అయితేనే మీరు ఏదన్నా చేసుకోగలుగుతారు. లేకపోతే సమయం మించిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నా కానీ ఉపయోగం లేదు, ఎందుకంటే చేతులు ఆల్రెడీ కాలిపోయినాయి కాబట్టి. సో ఇక్కడ మనకు వచ్చిన ఫస్ట్ కార్డ్ ఏంటి? హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ వచ్చింది. ఏం జరగబోతోంది? హ్యాంగ్డ్ మ్యాన్ ఏంటి? అవును ఇట్లా మోసం చేస్తున్నారు, మోసం చేస్తే భలే ఉంది, అరే నేను ఇంత అమాయకంగా మోసపోయినారా అని హహహా నవ్వుకుంటారా? లేదు అంటే బాధతో కుమిలిపోతారా? జనరల్ హ్యూమన్ నేచర్ ఏంటంటే, అరే వీళ్ళని ఇంత నమ్మినాము, వీళ్ళపైన ఇంత నమ్మకం పెట్టుకున్నాము, వీళ్ళపైన మనం ఇంత ఇన్వెస్ట్ చేసినాము, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని మనం అసలు అనుకోలేదు, వీళ్ళ ద్వారా మనం ఇలాంటివి చూడాలని మనకు తెలీదు అంటే, మనం ఇంత వీళ్ళని ప్రోత్సహించి మనం వాళ్ళకి ఏం కావాలంటే అవన్నీ మనం చేసి పెట్టిన దాని వలన నాకు ఈ శిక్ష, నాకు ఇది అవసరమా అన్న ఫీలింగ్లోకి వెళ్తాం కదా. ఆ ఫీలింగ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం డల్ అయిపోతాము, సాడ్ అయిపోతాము, దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటాము, బాధపడతాము, కుమిలిపోతాము, ఒక స్టాగ్నేషన్, ఒక డిప్రెషన్, ఇంపల్సివ్గా అయిపోతాము, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తా ఉంటాయి. ఇంతేరా మనుషులు, మనం ఎంత నమ్మితే అంత మోసం చేసిపోతా అంటారు. నాకు అసలు మనుషుల మధ్యనే ఉండాలని లేదు, నాకు మనుషులే వద్దు, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు, నాకు అసలుకి వీళ్ళ ముఖాలు చూడాలని లేదు, వీళ్ళు ఎందుకు నాతో ఇట్లంతా ఆడుతున్నారు, నాకు అవసరమా ఇదంతా, నేనేదో నా పాటికి నేను హ్యాపీగా ఉంటాను కదా, నాకు ఇవి వద్దు. సో అంటే మన కాన్ఫిడెన్స్ పైన దెబ్బ పడుతుంది. అక్కడ మనల్ని మనమే లిమిట్ చేసేసుకుంటున్నాం, ఎవరితో కలవకుండా అయిపోతున్నాం. అదే వీళ్ళకి కావాలి. మీరు అలా అయిపోతేనే కదా వీళ్ళు వెలుగులోకి వస్తారు, వీళ్ళకి ఆదరణ పెరుగుతుంది, వాళ్ళు అది కోరుకుంటున్నారు. సో మీరు వాళ్ళని గెలిపించాలనుకుంటున్నారా, మీరు గెలవాలనుకుంటున్నారా? సో ఇట్లాంటి వాళ్ళని మీరు ఇంకా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాళ్ళని మీరు ఇంకా నమ్మి మీ పక్కనే పెట్టుకుంటే మీకు ఈ స్థితి తప్పదు అని హెచ్చరించడానికే ఈరోజు ఈ వీడియో. సో నెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇది మీకు చివరి సందేశం అంటే, ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది, ఇక్కడ న్యాయం జరగాలి. కార్మిక్ ప్యాటర్న్స్ అనేటివి ఉంటాయి. సో ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే, అవి లూప్స్ లాగా ఒకదానికొకటి అటాచ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా డిఫరెంట్గా చేయకపోతే ఆ లూప్స్ బ్రేక్ కావు. ఆ లూప్కి ఇంకొక లూపు, ఆ లూప్కి ఇంకొక లూప్, అట్లనే ప్యాటర్న్ ఫామ్ అయిపోతుంది. ఇది కార్డ్ నెంబర్ 12, ఇది కార్డ్ నెంబర్ 13, ఇది కార్డ్ నెంబర్ 7, ఇది కార్డ్ నెంబర్ 8. చూడండి, 11 తర్వాత 12, 7 తర్వాత 8. సో ఇది తర్వాత ఇది జరుగుతుంది. అంటే ప్రకృతి మామూలుగానే మనకి ఒక విత్తనం నాటినాము అంటే ఆ విత్తనానికి నీరు పోసి సరైన సూర్యరశ్మి దానికి తగిలినప్పుడు, దానికి గాలి వెలుతురు అంతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఒక చిన్న మొలక అవుతుంది. ఆ మొలక తర్వాత ఒక 2 ఆకులు వస్తాయి, ఆ తర్వాత అది ఒక చిన్న ప్లాంట్ అవుతుంది, ఆ తర్వాత అదొక మహావృక్షం అవ్వచ్చు. సో ఒకదాని తర్వాత ఇది జరిగిన తర్వాత ఇది జరగాలి, ఇది జరిగిన తర్వాత ఇది జరగాలి అని చెప్పి ప్రకృతి మనకి ఒకటి సృష్టించేసింది. ఒక ప్యాటర్న్లో మనం ఉన్నాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్యాటర్న్కి విరుద్ధంగా జరుగుతోంది.
మీరు ఇవన్నీ మీరు రాసుకొని రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏర్పరచుకుంటున్నారు. మీరు ఏర్పరచుకొని మీరు ఎంచుకుంటున్నటివి మీకు కరెక్టా? మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీకు కరెక్టా? మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పని మీకు కరెక్టా? మీరు ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు? మీరు ఎంతవరకు మనుషులు బుద్ధిని అంచనా వేయగలుగుతున్నారు? మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు? సో ఇవన్నీ ఏంటంటే ప్రశ్నల్లాగా మిగిలిపోతున్నాయి. మీరు మా మంచికి పోయో, లేదు అంటే మనకెందుకు వచ్చిన గొడవలే అనుకొని మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోయో, లేదు కొన్ని వాటిల్లో సర్దుకొని పోతున్న దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ నష్టం పెరిగిపోతుంది. ఇక్కడ మనకి మంచి జరగకపోగా మనం ఏంటంటే ఇంకా ఇంకా ఊబిలో అట్లనే కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఊబి ఏం చేస్తుంది? కిందకి లాగేస్తుంది. అట్లా వీళ్ళ ఎనర్జీస్ ఏం చేస్తున్నాయి? మీ ఎనర్జీస్ని ఇట్లా లాగేస్తుంది. ఎనర్జీ వ్యాంపైర్ లాగా మీ ఎనర్జీని మీరు కోల్పోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ జస్టిస్ న్యాయం జరగాలన్నమాట. ఇక్కడ కొంతమందికి లీగల్ డిస్ప్యూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కోర్టులో కేసులు నడుస్తుంటాయి. అది భార్యాభర్తల సమస్యల వల్ల కావచ్చు, ఆస్తి విభేదాల వల్ల కావచ్చు, లేదు అంటే గవర్నమెంట్తో గొడవలు కావచ్చు. సో దేనికో ఒక దానికి ఇక్కడ కొన్ని లీగల్ కేసులు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిజం బయటికి రావాలి. మనం ఏదైతే ఇస్తున్నామో అది తిరిగి మనం పొందాలి. మనం మంచి ఇస్తున్నప్పుడు మనం మంచి తిరిగి పొందాలి. మీరు ఎంత మంచి చేసినా కానీ వీళ్ళు మిమ్మల్ని వెన్నుపోటు పొడ్చాలనో, వీళ్ళు మీరు అబద్ధం చెప్తా వీళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు, లేదు ఇలాంటి సిచ్యువేషన్స్, లేకపోతే ఇలాంటివి మీకు అవసరమా? మీరు ఎందుకు ఇంకా కూడా వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు? సో ఇది మనకొద్దు. మనకేం కావాలి? మనకి జస్టిస్ కావాలి. మీరు ఏదైతే ఇస్తున్నారో మీరు దానికి అది పొందాలన్నమాట. దానికి ఏదైతే వాల్యూ ఉందో అది మీరు పొందాల్సిన ఇదన్నమాట. సో మీరు డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలంటే ఇట్లా మాదిర త్రాసు మనం ఎట్లయితే తూకం వేసినట్లు ఉంటుందో ఆ విధంగా మీరు డెసిషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలన్నమాట. పాపం పోనీలే అని చెప్పి ఇంకా కూడా మీరు అట్లాంటివి చూపించినారు అంటే అది మీ మెడకే పాసం అయిపోతుంది అనమాట. ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనము మంచి చేయాలని చూస్తున్నాము, కానీ దాని ఎఫెక్ట్ ఏంటి? అది గుడ్ ఎఫెక్ట్ కాదు, బ్యాడ్ ఎఫెక్ట్గా మనకి వెనక్కి వస్తుంది. లైఫ్ లెసన్స్ మనం ఏం నేర్చుకున్నాము? ఒక్కొక్కరితో ఒక్కొక్క పీరియడ్ వరకు మనకు ఒక కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట. కొన్ని రోజులు మనం వీళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, వాళ్ళు మనకి ఏం ఇస్తున్నారు, వాళ్ళు మన ఎనర్జీస్ని ఎలా పెంపొందిస్తున్నారు, అది మంచి విధంగా పెంపొందిస్తున్నారా, చెడు విధంగా పెంపొందిస్తున్నారా, వాళ్ళతో మనం ఉన్నప్పుడు మనం సఫకేట్ అవుతున్నామా, లేదు మనం హ్యాపీగా స్వేచ్ఛగా మనలాగా మనం ఉండగలుగుతున్నామా? సో ఇక్కడ ఎందుకు ఇది మీకు చివరి సందేశం అంటే మీతో న్యాయం జరగాల్సి ఉంది, మీ కార్మిక్ జస్టిస్ జరగాల్సి ఉంది. ఇక్కడ మీ కర్మని మీరు క్లియర్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సో అంటే ఇక్కడ కర్మని మీరు ఇంకా పెంపొందించుకోవద్దండి, చెడు కర్మని పెంపొందించుకోవద్దండి. ఇక్కడి నుంచి మీరు ఈ చెడు కర్మని తగ్గించుకుంటూ రండి. ఈ కార్మిక్ జస్టిస్ మీకు ఇప్పుడు అవసరము. సో ఈ ఛాన్స్ని మీరు మిస్ అవ్వకండి అని చెప్పి మీకు ఈ కార్డ్ వచ్చిందనమాట. ఎందుకు ఇది మీకు చివరి సందేశం అంటే మీరు న్యాయం పొందాలి, అందుకనే మీకు ఇది చివరి సందేశం అయింది. అండ్ ఆ సందేశం ఏమిటి, ఏం చెప్తుంది ఆ సందేశం? ఆ సందేశం ఏం చెప్తుందంటే 8 of Cups. మిమ్మల్ని ఎవరు వెలివేయట్లేదు అంటే మిమ్మల్ని మీరు కూడా వెలివేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది చెడు అన్నప్పుడు అక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిది. ఆ చెడుని మనం పెంపొందించకూడదు. సో మనకి ఏదైతే అవసరమో అవసరమైనటివి మనతో ఉండాలి, అనవసరమైనటివి మనం వాటిని వదిలేయాలి. ఆ వదిలేయడం నేర్చుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మనం వదిలేయడం నేర్చుకుంటామో, ఇక్కడ చూడండి సాటర్న్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నారు, మూన్ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నారు. సో శని ప్రభావం ఎలా ఉంటుందంటే మనం నేర్చుకునేంత వరకు శని మనల్ని అతఃపాతాళంలోకైనా తొక్కి మనకి నేర్పిస్తారనమాట. నువ్వు చేయాల్సింది ఇది, నువ్వు ఉండాల్సింది ఈ విధంగా నువ్వు ఉండాలి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, మన తప్పు మనం తెలుసుకొని మనం చేయాల్సింది మనం తెలుసుకునేంత వరకు ఆయన స్ట్రిక్ట్ మాస్టర్ అనమాట. ఆయనకి దయాదాక్షిణ్యాలు ఉండవు, ఆయనకి తన ఇట్లాంటివి ఏమి ఉండవు, ఆయనకి ఎవరైనా సమానమే. సో మీరు తెలుసుకోవాల్సింది మీరు మర్యాదగా తెలుసుకుంటే ఆయన మీకు ఫేవరబుల్గా ఉంటాడు. మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఆయన మీకు తెలియజెప్పేంత వరకు
మీకు ఏదైతే జరగాలో ఈ ప్రాసెస్లో మీరు ఏవైతే ఎదుర్కోవాల్సి వస్తుందో అవన్నీ ఎదుర్కొంటూ ఉంటారనమాట. యూ హ్యావ్ టు లుక్ డీపర్. మీరు లోతుగా విశ్లేషించుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు దేని నుంచి విత్డ్రా అవ్వాలి, దేంతో మీరు అటాచ్ అవ్వాలి, ఎందుకు మీకు ఈ డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు ఒక లిమిట్ని రీచ్ అయిపోయారు, ఒక థ్రెషోల్డ్ని రీచ్ అయిపోయారు. ఇప్పుడు మీ చేతుల్లో ఇంకేం లేదు. మీరు ఇంకా అక్కడి నుంచి మీరు చేయాల్సినటివి, మీరు తెలుసుకోవాల్సినటివి మీరు తెలుసుకొని మీరు బయటికి రావాల్సిందే. సో మీరు ఎస్కేప్ అవ్వాలంటే మీకు ఒకటే మార్గం. యూ హ్యావ్ టు లెట్ గో వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఎనీమోర్. యూ హ్యావ్ టు మూవ్ ఆన్. మీరు ముందరికి కదిలి వెళ్ళాలి. మీరు ఏదైతే అవసరం లేదో దాన్ని వదిలేసేయాలి. మీ సెల్ఫ్ అనాలిసిస్, మీ సెల్ఫ్ డిస్కవరీ, మీ ఇంట్రాస్పెక్షన్ అనేది ఇక్కడ చాలా చాలా అవసరం. మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఏం కరెక్ట్ చేస్తున్నాము, మనం ఎందుకు ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాము, సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లా దూరం పెట్టాలి, మనలో మనం మార్చుకోవాల్సింది ఏంటి, మన ఆలోచనలు మనం ఎట్లా మార్చుకోవాలి, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము, మనం ఏం తప్పు చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇప్పుడు చూసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకనే ఈ వీడియో మీ ముందరకు వచ్చింది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీతో ఒకటి జరుగుతుంది, అది మీరు ఇంకా జరగనిస్తారా, లేదు దాన్ని ఇక్కడికి స్టాప్ చేస్తారా, అది మీ నిర్ణయం అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే మీకు వస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. సో ఎవరైతే చూస్తున్నారో మీకు వస్తున్న గైడెన్స్ ఇలాంటివి తెలుసుకొని మనం బయటపడితే మనం ఏం పొందగలుగుతాము. విష్, మీ కోరికల్ని మీరు నెరవేర్చుకోగలుగుతారనమాట. మీ మనసులో మీకు చాలా లోతుగా కొన్ని నాటుకొని పోయి ఉంటాయన్నమాట. మీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొన్ని కోరికలు ఉండింటాయి, కొన్ని ఆశ ఉంటుందన్నమాట. అవి నిజం అవ్వడానికి ఇప్పుడు సమయం వచ్చింది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి వల్ల అవి ఇంకా డిలే అవుతున్నాయి, ఎవరి వల్ల అది మనం ఇంకా పొందలేకపోతున్నాము. లేదు, ఎవ్వరూ లేరు ఇక్కడ. మన ఆలోచనలు, మనమే కరెక్ట్గా లేము. మనలో ఉన్న ఆ నెగిటివిటీని మనం బయటికి పంపించేస్తే మన కోరికలు తొందరగా నెరవేరుతాయి. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి ఈగల్. ఇది కార్డ్ నెంబర్ 35, ఇది 9, ఏజ్ 35 అని ఉండొచ్చు. సో 9 మీ లక్కీ నెంబర్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. యూ విల్ సోర్ టువర్డ్స్ యువర్ డెస్టినీ విత్ గ్రేటర్ క్లారిటీ అండ్ స్ట్రెంగ్త్. సో ఇప్పుడు మీకు ఆ క్లారిటీ, స్ట్రెంగ్త్ అనేది వస్తుందన్నమాట. ఈగల్ ఎంత పైన నుంచైనా కానీ ఆ కింద పోయే ఒక చిన్న కోడి పిల్లని అది చూడగలుగుతుంది, ఎంత ఎత్తు. అండ్ మీకు తెలుసా, ఇది క్లౌడ్స్ పైన ఎగరగలుగుతుంది అనమాట. మనకి మేఘాలు ఉంటాయి కదా, మేఘాల పైన ఎగరగలిగే పక్షి ఏదన్నా ఉందంటే అది ఈగల్. సో మీలో అంత స్ట్రెంగ్త్ ఉంది, మీలో ఆ క్యాపబిలిటీ ఉంది. ఇక్కడ మనకి క్లారిటీ అవసరం. సో ఆ క్లారిటీ కూడా ఇప్పుడు మీరు తెచ్చుకుంటున్నారు. మీ విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇప్పుడు సమయం వస్తుంది. అందుకనే మీ లైఫ్లోంచి మనకి ఎప్పుడు ఏదైతే వద్దో దాన్ని మనం తీసేయాల్సిన సమయం కూడా వచ్చింది. స్నేక్, కార్డ్ నెంబర్ 28. యువర్ ఇంట్యూషన్ అండ్ హీలింగ్ పవర్స్ విల్ గైడ్ యూ టు ఎ బెటర్ పాత్, జస్ట్ బీ కేర్ఫుల్. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, కేర్ఫుల్గా ఉండండి. మీ ఇంట్యూషన్ వచ్చి మిమ్మల్ని రైట్ వేలో గైడ్ చేస్తుంది, మీకు బెటర్ పాత్ని చూపిస్తుంది. మీరు హీల్ అవ్వబోతున్నారు. ఎట్లయితే పాము చర్మాన్ని వదిలేస్తుందో అట్లా మనకి ఇప్పుడు ఏదైతే వద్దో దాన్ని వదిలేసినప్పుడు మనం బెటర్ పర్సన్ అవ్వగలుగుతాం అనమాట. ఈ ప్రాసెస్లో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని ఒక బోర్డు ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ ఏమొచ్చిందంటే ఫినిక్స్ వచ్చిందనమాట. బీ ప్రిపేర్డ్ టు బీ రినౌడ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ క్రైసిస్. సో క్రైసిస్ అంటే మనం చాలా చేస్తున్నాము, మనకి ఇక్కడ పని అయిపోవాల్సిన పని ఉంది, కానీ అది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు కాపు కాసుకొని ఉన్నారు, అది జరగకూడదు అని చెప్పి. ఇలాంటి వాళ్ళ దృష్టి మొత్తం దానిపైన కేంద్రీకరించినారు. అయ్యో వాళ్ళకి అది అయిపోతే వాళ్ళు మెరుగైన దిశగా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు ఇంకా లైఫ్లో బెటర్ స్థితికి వెళ్ళిపోతారు కదా, సో అది జరగకూడదు అని చెప్పి ఇక్కడ కాపు కాస్తున్నారు. సో ఇక్కడ మీరేంటంటే యూ బీ ప్రిపేర్డ్. మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇలాంటి ఎనర్జీస్ మన వైపు వస్తున్నాయి అంటే వెంటనే తెలుసా, మన ఆరా వచ్చి మనకు ఒక 12 సెంటీమీటర్స్ అట్లా రేడియస్లో ఇట్లా విస్తరిస్తుందన్నమాట. అంటే మన చుట్టూరు అంత దూరం వరకు మనకి మంచి వ్యక్తులు మన వైపు వస్తున్నారా, చెడు వ్యక్తులు మన వైపు వస్తున్నారా అని మన ఆరానే చెప్పేస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళు ఏం చేయని అవసరం లేదు. ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది.
నచ్చరు. కొంతమందిని చూస్తేనే వెంటనే చాలా రోజుల నుంచి తెలిసిన వ్యక్తుల్లాగా అనిపిస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మన ఆరా మనకన్నా ముందర మన ఆరా పసగట్టగలుగుతుందనమాట. సో మనకు అట్లాంటివి అనిపిస్తున్నప్పుడు మనం ఆ సూచనలను తీసుకోవాలన్నమాట. వాటిని మనము అజాగ్రత్త చేయకూడదు. సో అట్లాంటి వాటిని మీరు అజాగ్రత్త చేస్తూ వచ్చినారు. లేదులే వీళ్ళు మంచోళ్ళే, ఏం కాదు, మనం చేసుకోగలుగుతాము, లేకపోతే ఏం కాదులే. సో ఇట్లాంటి ఏం కాదు, పర్వాలేదు ఇట్లా అనుకుంటూ ఏమవుతుందంటే ఇక్కడి వరకు తీసుకొని వచ్చుకున్నాము. సో ఇక్కడి నుంచైనా మనం బెటర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఛాన్స్ని కూడా మనం మిస్ చేసినాము అంటే మళ్ళీ కష్టమైపోతుంది. సో ఈ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఫినిక్స్ మంటల్లో కాలి బూడిద అయిపోయినా కానీ దాని విశ్వాసం ఎంత గొప్పదంటే, దాని తపన ఎంత గొప్పదంటే, దాని సంకల్పం ఎంత గొప్పది అంటే మళ్ళా ఆ బూడిద నుంచి కూడా పుట్టుకొని వస్తుంది. సో ఆ విధంగా మీరు ఒక కొత్త రూపం దాల్చి మళ్ళీ ఎగరాల్సిన సమయం అయితే వచ్చింది. సో మీరు ఆ పీరియడ్ ఆఫ్ క్రైసిస్ నుంచి మీరు బయటపడిపోతున్నారు. సో మీకు మంచి జరగబోతుంది. మీరు అదొక్కటి మట్టుకే గుర్తుపెట్టుకోండి. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటో మనం చూద్దాం. ఇది ఈకలు చెప్పే జోష్యం. సో ఈకలు మనకేం జోష్యం చెప్తున్నాయి ఈరోజు? బాబా ఫాల్కన్ వచ్చింది. యూజ్ యువర్ కీన్ పర్సెప్షన్ అండ్ స్కిల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. డు నాట్ డిలే. ఇంకా ఆలస్యం చేయకండి, ఇంకా ఆలస్యం చేయకూడదు. మీ పర్సెప్షన్ ఏదైతే ఉందో, మనం చూసే దృష్టికోణం, మన దృష్టి ఏ విధంగా అయితే ఉందో దాన్ని మనం ఇంకొంచెం మెరుగుపరుచుకొని మనం తీసుకోవాల్సిన నిర్ణయాల్ని మనం తీసుకోవాలి. ఇంకా నిర్ణయాల్ని మనం ఆలస్యం చేయకూడదు. సో మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ వీడియో మీ ముందరికి వచ్చింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ మనకి ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. కానీ దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మన పైన ఆధారపడుతుంది అనమాట. సో మీ ప్రయారిటీస్ ఏంటో వాటిని మీరు మళ్ళీ రీఎవాల్యుయేట్ చేయండి. ఇక్కడ సమయం ఏంటంటే కొన్నిటిని వదిలేయాల్సిన సమయం అన్నమాట. అది మనకి ఇంకా అవసరం లేదు, అది మనకి కాళ్ళకి అడ్డుపడుతోంది, మన అడుగులు ముందరికి వేయడానికి అది అంగీకరించట్లేదు. అట్లాంటివి ఏంటి అనే వాటిని మీరు తెలుసుకొని అలాంటివి మీ లైఫ్లోంచి మీరు ఎప్పుడైతే తీసేస్తారో మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరు సక్సెస్ వైపు అడుగులు ముందరికి వేయగలుగుతారు. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో ఆ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఇంకా స్ట్రాంగ్గా విత్ క్లారిటీ ముందరికి వెళ్ళగలుగుతారు. అండ్ మీ ఇంట్యూషన్ మీకు చాలా పవర్ఫుల్గా మిమ్మల్ని గైడ్ చేస్తోంది. అండ్ హీలింగ్ అనేది ఉంది. ఇక్కడ అయిన గాయాలకి మందు లభిస్తుంది. దాన్ని మీరు ఏ విధంగా పొందాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు మీ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, రీఎవాల్యుయేట్ యువర్ ప్రయారిటీస్. ఇట్స్ టైమ్ టు లెట్ గో ఆఫ్ వాట్ యు నో లాంగర్ నీడ్. సో ఏదైతే మనకి ఇంకొద్దో దాన్ని మనం వదిలేయాల్సిన సమయం అయితే వచ్చింది. సో అందుకనే ఇది మీ చివరి సందేశం. ఇది జరిగేదానికి ముందర ఇది చివరి సందేశం. సో మన లైఫ్ మనం ఎట్లా మార్చుకోవాలనుకుంటున్నాం, మనం ఇలాంటి వాటిలన్నిటినీ తీసేసి మన లైఫ్లో మనకి ఆ ఫ్రెష్ న్యూ బిగినింగ్స్ కావాలి. మన లైఫ్లో మనకి ఆ జస్టిస్ కావాలి. మనం ఏంటంటే ఇంకా కూడా ఆ కర్మ, దీంట్లో ఆ బ్యాడ్ కర్మ ఎఫెక్ట్స్ని మనం ఇంకా తగ్గించుకునే సమయం అయితే వచ్చింది. ఫుల్ మూన్ రోజు మనం ఏమైనా లెటింగ్ గో ఎక్సర్సైజెస్ చేయొచ్చు. సో ఫుల్ మూన్ రోజు లెటింగ్ గో ఎక్సర్సైజ్ చేయండి. న్యూ మూన్ రోజు ఏదైనా కొత్తగా ప్రారంభించండి. మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. నేను చాలాసార్లు చెప్పినాను, ఫుల్ మూన్ న్యూ మూన్ని మనం ఉపయోగించుకున్నామంటే లైఫ్ బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఆ విధంగా మీ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ లైఫ్స్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.